వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జుని. ప్రపంచ అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ప్రస్తుతం ఈ పుణ్యక్షేత్రంలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం ఆలయ సంప్రోక్షణ మహాకుంభాభిషేకం ఘట్టం నిర్వహించి బంగారు విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ఏ దేవాలయంలో లేని విధంగా ఆలయ విమానం గోపురం స్వర్ణమయంగా మారింది. బంగారు కాంతులను వెదజల్లుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎత్తైన స్వర్ణ గోపురంగా యాదగిరిగుట్ట ఆలయ గోపురం రికార్డుకెక్కడం గమనార్హం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా విమాన గోపురానికి బంగారు తాపడం చేయించాలని 2021లో అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అనేక మంది భక్తులు దాతలు విరాళాలు ఇచ్చినా తాపడం పనులు చేపట్టేందుకు అవసరమైన బంగారం సమకూరలేదు. ఆ తరువాత 2022 మార్చి 8న కేసీఆర్ ఆలయ ఉద్ఘాటన పూర్తి చేశారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని సారించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సమీక్షలు నిర్వహించి స్వర్ణ విమాన గోపురం పనులు 2024లో ప్రారంభించారు. గత ఏడాది డిసెంబర్లో స్వర్ణ తాపడం పనులు ప్రారంభించగా ఈ ఏడాది ఫిబ్రవరి 18న తాపడం కవచాల బిగింపు పనులు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం వానమామలై మఠం 31వ పీఠాధిపతి రామానుజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో బంగారు స్వర్ణ గోపురం మహాకుంభాభిషేక మహోత్సవం జరగనుంది. ఈ మహత్తర ఘట్టానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎర్రవెల్లిలోని ఆయన నివాసంలో కలిసిన అర్చకులు ఆహ్వాన పత్రికను అందజేశారు. స్వర్ణ విమాన గోపురం వంటి అత్యంత ఎత్తైన గోపురం ఒక్క యాదగిరిగుట్టలో తప్ప మరెక్కడా లేదు. అందుకే దేశంలోనే అత్యంత ఎత్తైన మొట్టమొదటి స్వర్ణ విమాన గోపురంగా ఇది రికార్డుకెక్కింది. అందుకే మహాసంప్రోక్షణకు 40 జీవనదుల జలాలు సేకరించారు. ఆదివారం ఆలయ సంప్రోక్షణ మహాకుంభాభిషేకం ఘట్టం నిర్వహిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి బంగారు విమాన గోపురాన్ని స్వామివారికి అంకితమిస్తారు. స్వర్ణ విమాన గోపురం ఎత్తు 50 అడుగుల 5 అంగుళాలు. గోపురం వైశాల్యం 10,759 చదరపు అడుగులు. బంగారు తాపడం కోసం ఒక్కో ఎస్ఎఫ్టీకి 6 గ్రాముల చొప్పున మొత్తం 68 కిలోల బంగారాన్ని ఉపయోగించారు. ఇందుకోసం సుమారు 80 కోట్లకు పైగా ఖర్చైనట్టు అంచనా. స్వర్ణ తాపడానికి ముందు చేపట్టిన రాగి తొడుగుల కోసం 1100 కిలోల రాగిని వినియోగించారు. రాగి రేకుల తయారీకి 12 లక్షల రూపాయల ఖర్చు అయింది. అందుకే దేశంలో ఈ తరహా విమాన గోపురం మరెక్కడా లేదు. యాదగిరీశుడి విమాన గోపురం స్వర్ణ తాపడం పనులను తమిళనాడులోని మహాబలిపురానికి చెందిన ఎంఎస్ స్మార్ట్ క్రియేషన్స్ నిర్వహించింది. మొత్తం 50 మంది కార్మికులు గోపురం పనుల్లో పాలు పంచుకున్నారు.